వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతున్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు దూసుకుపోతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధిలోనే కాదు, జీఎస్డీపీలో కూడా ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని అభివృద్ధి లెక్కలను చంద్రబాబు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్స్ కి ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 11.28% నమోదైనట్టు తెలుస్తోంది. అయితే ఇందులో జాతీయ వృద్ధి రేటు మాత్రం 8.7%గానే ఉండటం విశేషం. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11%గా వృద్ధి రేటును సాధిస్తామని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. శాఖలు రంగాల వారీగా టార్గెట్లు పెట్టుకుని పనిచేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో జీఎస్డీపీ పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు తలసరి ఆదాయం, కొనుగోలు శక్తి పెరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్చలు కూడా చేపడుతున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక రాయితీలు కల్పిస్తుంది ప్రభుత్వం. కారు చౌకగా విద్యుత్ను సరఫరా చేసి, పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కార్యాచరణను చేస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఇక మెగా పీటీఎం సహా విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. H1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26 కరెంట్ ప్రైసెస్, అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ రెండు ఉంటాయి. 11-12 బేస్ ఇయర్గా తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొని చేస్తారు. ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ 25-26 ప్రొజెక్ట్ చేశాం. H1 అచీవ్మెంట్, H2 టార్గెట్, అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా. ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకుతలం అవుతాయి, ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి 6-7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాను. అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి కనీసం చదువుకున్న వాళ్ళని అర్థం చేసుకొని 10 మందిలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది 14-15 బైఫర్కేషన్ అయ్యింది. H1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26 కరెంట్ ప్రైసెస్, అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ రెండు ఉంటాయి. 11-12 బేస్ ఇయర్గా తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొని చేస్తారు. అయితే చంద్రబాబు చెబుతున్న లెక్కలపై విపక్షం విమర్శలను మొదలుపెట్టింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు మొత్తం కాకి లెక్కలేనంటూ కొట్టిపారేస్తుంది వైసీపీ. ఈ లెక్కలు కేవలం గొప్పలు చెప్పుకునేందుకే పనికొస్తాయంటూ విమర్శలు చేస్తోంది. నిజంగానే ఇదంతా గ్లోబల్ ప్రచారమేనా? రాష్ట్ర తలసరి ఆదాయం ఏ కారణంగా పెరిగింది? దేశంలో లేని తలసరి ఆదాయం రాష్ట్రంలో ఎలా సాధ్యమైంది? 2 నెలల్లోనే అభివృద్ధి సాధ్యమైందా? ఎందుకంత ప్రజల్లో ఆదాయం పెరిగింది? విపక్షం ఆరోపిస్తున్నట్టుగా అభివృద్ధి అంతా డొల్లేనా? మాయ లెక్కలతో ప్రజలను మాయ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.
ఏపీలోని అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తుంది. దీనికి సంబంధించి ఎస్జీడీపీ కూడా వేగంగా పుంజుకుంటుందంటూ చంద్రబాబు లెక్కలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు, అదేవిధంగా టీడీపీ నుండి శరత్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ నుంచి లక్ష్మణ్ రావు గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా మస్తాన్ రావు గారు, మీరు చెప్పండి, ఈ లెక్కలు చూస్తుంటే అంటే చంద్రబాబు చెప్తున్న ఈ లెక్కల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగానే ఈ జిఎస్డిపి పెరిగిందంటారా? మస్తాన్ రావు గారు, మీది మ్యూట్ లో ఉందండి, ఒకసారి మొబైల్ మ్యూట్ ఓకే. మస్తాన్ రావు గారు చెప్పండి. వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందండి, క్లియర్ గానే ఉందా? చెప్పండి మస్తాన్ రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, లక్ష్మణ్ రావు గారికి, శరత్ చౌదరి గారికి, మీకు కూడా. ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించిన ఏవైతే గణాంకాలు ఉన్నాయో అవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్పిన మొత్తం సారాంశం ఏంటంటే, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టం వాటిల్లింది. మేము వచ్చాక దాన్ని సరిచేస్తా ఉన్నాము. యాక్చువల్గా వాళ్ళు ఆర్థిక వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, అనేక వ్యవస్థలని కూడా వాళ్ళంతా సర్వనాశనం చేసేశారు. వాటన్నిటిని గాడిలో పెట్టడానికే దాదాపు సంవత్సరంన్నర దాకా పట్టింది. గాడిలో పెట్టడంతో పాటు మేము తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జిఎస్టిపి అంటే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జిఎస్టిపి అనేది దాదాపు గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పేసి ఆయన చెప్తున్న దాని ప్రకారం. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, ఒక పక్కన విద్యుత్ వ్యవస్థను చూసినట్లయితే పీపీఏలని వాళ్ళు ఉన్నపడంగా రద్దు చేయటం ద్వారా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చేసింది. రెండోది చూసినట్టయితే అప్పులు కానీ వాటి మీద వడ్డీలు కానీ మనం చూసినట్లయితే దాదాపు ఈ సంవత్సరానికి 59,428 కోట్ల రూపాయలు అప్పులు కానీ వడ్డీలు కానీ తీర్చడానికి సరిపోతా ఉంది. అంటే టోటల్గా ఆయన చెప్పేది ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయ్యాయి. దానికి ప్రతి నెల వడ్డీ చొప్పున అప్పులు తీర్చడంతో పాటు వడ్డీలు కట్టాలంటే దాదాపు 59,428 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. వీటన్నిటినీ కూడా చెల్లిస్తూనే మేము ఏదైతే ద్రవ్యోల్బణం అరికట్టడం కానీ, ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా కానీ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కానీ చేస్తున్నాం అనేది ఆయన చెప్తున్న ఇది. అంటే ఇప్పుడు టోటల్గా ఇవన్నీ గణాంకాలు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేవి, లేదంటే ఇండియన్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. దాన్ని బట్టి ఇవన్నీ కూడా లెక్కలు చెప్తా ఉంటారు. ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి, ప్రజల కొనుగోలు శక్తి ఏ విధంగా ఉంది అనే దాని మీదే ప్రజలు ఆయా ప్రభుత్వాల మీద విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. టోటల్గా చూస్తే ఏంటంటే ఆయన చెప్పింది, ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు అనేది ఒక్కసారి కూడా పెంచలేదు. అదేవిధంగా చూసినట్లయితే మేము సూపర్ 6 హామీలు అన్నాము, వాటిని అన్నింటినీ నెరవేరుస్తూనే ఇంకా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం కానీ, ఇంకా పెన్షన్ లాంటివి పెంచడం కానీ అనేక రకాల సౌలభ్యాలు ప్రజలకి కలగజేస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్తా ఉంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మన ప్రెస్ మీట్ లో వెల్లడించిన అంశాలను చూస్తే వాళ్ళు 10 లక్షల కోట్ల అప్పులు అన్నారు, అది శుద్ధ తప్పు. 7 లక్షల కోట్లు అని చెప్పేసి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పారు. అదేవిధంగా చూసినట్లయితే ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు కూటమి సర్కారు దాదాపు 1,75,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చింది. ఇంకా మా సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, దోచుకు తింటున్నారు, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి
జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యుత్ సంస్కరణలు చేపట్టారో దాని ఫలితంగానే విద్యుత్ ఛార్జీలు పెంచలేని పరిస్థితి వచ్చింది కాబట్టి చంద్రబాబు గారు గొప్పదనం దీనిలో ఏమీ లేదనేది ఆయన చెప్తున్నాను సార్. ఓకే. అయితే టోటల్ గా చూస్తే ఒకటి మాత్రం ఒక లెట్ మీ కంప్లీట్ అండి. ఒకటి మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉద్యోగులకు సంబంధించి దాదాపు 22,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టారనేది వాళ్ళ కొత్తగా ఎన్నికైన ఎన్జిఓ అధ్యక్షుడు ఆయన విద్యాసాగర్ గారు వెల్లడించారు. అంటే 1వ తారీఖు జీతాలు ఇవ్వడంలో కానీ లేదంటే వాళ్ళ పిఎఫ్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఇంకా డిఏలు కానీ వీటికి సంబంధించిన దాదాపు 22,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే 1వ తారీఖే జీతం చెల్లించలేని పరిస్థితులు ఆ రోజు 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి ఉన్నాయనేది ఉద్యోగ సంఘాల నాయకులే చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు ఏంటంటే వాటిన్నిటిని గాడిలో పెట్టి మేము 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే కాకుండా ఈ అప్పులు కానీ వడ్డీలు కానీ తెస్తా ఉన్నాం అనేది, రెండోది చెల్లిస్తున్నాం అనేది చెప్పారు. రెండోది ఏంటంటే ఆయన చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలో ఫండ్స్ ఏ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన నిధులన్నీ కూడా పక్కదోవ పట్టించేశారు. ఆ పక్కదోవ పట్టించడం వల్ల స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి ప్రత్యేక అకౌంట్లు దాదాపు 70 నుంచి 90 ఇట్లాంటి పథకాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రత్యేక అకౌంట్ తీసి డైవర్షన్కి కానీ ఇతరత్ర వాడుకుంటానికి కానీ వీలు లేకుండా వాళ్ళు అట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల మనం వేరే వాటికి కూడా వెసులుబాటు లేకుండా పోయింది. ఈవెన్ అప్పులు కూడా పుట్టట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న వాస్తవం. ఓకే అండి. లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వృద్ధి రేటును గాలికి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఈ 2 ఏళ్లలో వృద్ధి రేటుని గణనీయంగా పెంచాం, అభివృద్ధి దిశగా మేము పరుగులు తీస్తున్నాం, దానికి సంబంధించి లెక్కలు అంటూ కూడా లెక్కల్లో అభివృద్ధి లెక్కలు చూపిస్తున్నారు. మరి మీరేం చెప్తారు? అమ్మా సుధా గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ఐన్ఎస్ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. జిఎస్డిపి అనేది 2019-24 మధ్య మీరు చూడండి, కావాలంటే గూగుల్లో కొట్టండి, నంబర్ 1 పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంది. ట్యాక్స్ జిఎస్టి వసూళ్ల రూపంలో కానీ జిఎస్డిపి యొక్క విధానం కానీ ఈరోజు ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో అంత కూడా పచ్చి అబద్ధం. నిజంగానే జిఎస్డిపి పెరిగితే కాగు లెక్కలు రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జిఎస్డిపి పెరిగిందని చెప్పి కాగు లెక్కలు తెలియపరుస్తారు. కాగు అనేది ప్రతి ఇయర్ కూడా ఒక ఏ రాష్ట్రానికి ఎంత అప్పులు ఎంత, ఏ రకంగా వృద్ధి రేటు ఎంత, ఏ రకంగా ఆ యొక్క రాష్ట్రంలో జిఎస్టీ ట్యాక్స్లు కానీ ఏ రూపంలో అందుతున్నాయి వస్తున్నాయి అనేది లోటుపాట్లు అనేది కూడా కాగు లెక్కలో తేలిస్తాయి. మరి ఆ రోజున ఎందుకని కాగు లెక్కలు ఎందుకు చూపించలా? అలాగే వీళ్ళు చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో ఏదైతే ఈ రోజున వృద్ధి రేటు పెరిగింది, ఈ రోజున రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి అనేది పెరిగిందని అంటున్నారు కదా. దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. ఏ కంపెనీలు వచ్చినాయి, ఏ పెట్టుబడులు వచ్చినాయి, ఈ 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడ గ్రౌండ్ అయినాయి, ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయినాయి, తద్వారా ఎక్స్పోర్ట్ ఎంత అయింది, ఇంపోర్ట్ ఎంత అయింది, ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి ఆదాయం అంతా రాష్ట్రానికి అని తేల్చి చెప్పమనండి. అదే రాష్ట్ర అభివృద్ధి చెందడం అంటే కొనుగోలు పెరగాలి, ఉత్పత్తులు పెరగాలి, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరగడం వల్ల వచ్చినటువంటి ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ ఏవైతుందో దాని ద్వారా వచ్చినటువంటి అమౌంట్ జీడిపి పెరుగుతుంది. సో ఈ రోజున ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, లేదా గతం మా ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటికీ తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని కొనుగోలు శక్తి పెరిగినాయి, ఎంతవరకు విదేశాలకు కానీ ఇప్పుడు కానీ మనకి పరస్పర రవాణా జరిగినాయి, ఆ వాటి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏంటన్నది లిఖితపూర్వకంగా చూపించమని చెప్పండి. ఏదో గాలి లెక్కలు చెప్పి ఏదో ప్రజెంటేషన్ వేసామంటే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారు, ఒక 1 వారం రోజుల ముందు. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని చెప్పి ఒక్క టీడీపీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడలేకపోతే ఉన్నారు? ఆధారాలు లేకుండా, ప్రూఫ్లు లేకుండా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టరు. ఈరోజు నీ గాలి లెక్కలు కనబడుతున్నాయి కదా. అంటారు సూపర్ 6 ఇచ్చేసాము, అసలు మేము అప్పులే తేలేదని. ఈ రోజుకి ఈ 2 సంవత్సరాలు ఈ కాలంలో అంటే దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 18-19 నెలలు అవుతా ఉంది. 2,85,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు తీసుకొచ్చారంటే
ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి చెందుతుందని మీరే అంటారు, జిఎస్డిపి పెరిగిందని మీరే అంటారు. ఒక పక్కేమో రాష్ట్రానికి 2,85,000 కోట్ల రూపాయలు అప్పులు మీరే తెస్తారు. ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఒక పక్కనేమో అప్పులు దొరకట్లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కూడా దొరకనివ్వకుండా చేశారని అంట. అయ్యో మీరు ప్రతి వారం కూడా మంగళవారం కూడా వెళ్ళి 5,000 10,000 కోట్లు తీసుకొస్తూ ఉన్నారు ప్రతి వారం. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి 1వ తారీఖున జీతాలు వేస్తామన్నారు కదా, రండి నేను చూపిస్తా. మా ఇంట్లో 2-3 ఉన్నారు, మా ఇంట్లో 3 ఉన్నారు గవర్నమెంట్ తాలూకా ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరికి కూడా 5వ తారీఖు లోపు ఎవరికి కూడా పడట్లేదు. మాక్సిమం 5, 6, 7 ఇలా పడతా ఉన్నాయి. 1వ తారీఖు ఎవరికి పడట్లా. ఎందుకు అబద్ధాలు ఆడతారు? అలాగే ఒకటి చెప్తున్నాం మేడం. ఇంకా విషయం అన్నారు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం అయింది ఆర్థికంగానే. మీరు చేసింది 3,32,000 కోట్ల రూపాయలే కదా. 3,32,000 కోట్ల రూపాయలకి ఆర్థిక విధ్వంసం 5 సంవత్సరాలకు అయిపోతే, మీరు వచ్చిన అధికారంలో ఈ 19 నెలలకి 2,45,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చింది వాస్తవం కదా? మరి ఇది ఆర్థిక విధ్వంసం కదా? మాట్లాడాలి కదమ్మా. ఒక పక్క ఇంకో విషయం అమ్మా, మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఒక జీవో తీసుకొచ్చారు. 2020లో ఏదైతే పనిచేస్తున్నారు, ఒక్క నిమిషం అయిపోయిందమ్మా సుధాకర్. ఒక జీవో తీసుకొచ్చి ఏదైతే తల్లికి వందనం, ఏదైతే అమ్మఒడి ఏదైతే వేస్తూ ఉన్నారో అందులో 15,000 రూపాయలు అని చెప్పి 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి ఎవరైతే ఆయాగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి జీతం ఇవ్వాలి అని చెప్పి 1,000 రూపాయలు 2,000 ఖర్చు చేశారు. సో ఒక జీవో తీసుకొచ్చారు. హై స్కూల్కి అయితే 2 ఆయాలు ఉండాలి, ఎలిమెంటరీ స్కూల్కి అయితే 1 ఉండాలి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసిన ఆయాలను తీసేస్తున్నారు. హై స్కూల్లో 2 ఆయాలు ఉంటే 2లో ఒకలే పని చేయాలి, ఒకరికే జీతం ఇవ్వగలం, 2 వాళ్ళకి ఇవ్వలేమని చెప్పి ఒక ఆయాన్ని తీసేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కస్తూర్బా గాంధీ స్కూళ్ళు ఉన్నాయి, అంటే ఎంతమంది ఆయాలు పట్టుకోట వీళ్ళు కొడుతూ ఉన్నారు. ఎందుకు మీరు ఇచ్చిన జాబ్ను కూడా ఎందుకు తీసేస్తూ ఉన్నారు? వాళ్ళకి జాబ్ యొక్క గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. మీరు అసలు వాళ్ళకి ఇచ్చింది మీరు 6,000 వేస్తూ ఉన్నారు. 10,000 రూపాయలు జీవోలో మెన్షన్ చేసి 6,000 వేస్తూ ఉన్నారు. మరి ఏదో మీరు వచ్చిన తర్వాత 10,000 15,000 జీతాలు పెంచుతారని ఆశగా పనిచేస్తున్నటువంటి ఆయాలను కూడా తీసడం ఏంటంటే? ఓకే లక్ష్మణ్ గారు, మనతో పాటు శరత్ చౌదరి గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడతామండి. శరత్ చౌదరి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. దీనిపైన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. అవునండి, మాట్లాడదాం. ప్రతి హై స్కూల్ కి 2 ఆయాలు కంపల్సరీ ఉండాలి. పాపులేషన్ తో పని లేకుండా, స్టూడెంట్స్ తో పని లేకుండా 2 ఆయాలు ఉండాలి. ఎందుకంటే అక్కడ ఓకే లక్ష్మణ్ గారు మనం మాట్లాడదామండి. శరత్ చౌదరి గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఈ లెక్కలకి సంబంధించి ఆయాలు ఖచ్చితంగా అవసరం. ఓకే శరత్ చౌదరి గారు, ఇప్పుడు ఈ లెక్కలకి సంబంధించి దేశంలో లేని తలసరి ఆదాయం రాష్ట్రంలో ఏ విధంగా వచ్చింది, ఈ 2 ఏళ్లలోనే ఇంత గణనీయంగా అభివృద్ధి ఎలా సాధ్యమైందంటూ విపక్షాలు కూడా అడుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పిన లెక్కలకి, వృద్ధి రేటుకు సంబంధించిన లెక్కలకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 దిగిపోయే టయానికి 8.2 ఉందండి జిఎస్డిపి అనేది. దాన్ని ఇప్పుడు 13%కి వచ్చింది అని అంటే, ఈ లోపు మనం చేసిన అక్కడ ఎంఓఏలు కావచ్చు, గ్రౌండ్ అయిన కొన్ని కంపెనీస్ కావచ్చు, ఇప్పటికే ఆల్రెడీ టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇంకా కొన్ని ఏదైతే హైడ్రో పవర్ ప్లాంట్స్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కొన్ని గ్రౌండ్ అయినవి, కొన్ని ఆల్రెడీ ఇంపోర్ట్కి సగంలో ఉన్నాయి. వీటన్నిటికీ ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది రాష్ట్రానికి. అదే కాకుండా విచ్చలవిడిగా అవసరమైన దానికి, అవసరం లేని దానికి గత ప్రభుత్వంలో చేసినట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఖర్చులు పెట్టలేదు. ఇంకోటి లక్ష్మణ్ గారు చెప్తున్నారు స్కూళ్ళ విషయంలో లేక మిగిలిన విషయంలో. గత ప్రభుత్వంలో మీరు మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పి దాన్ని నిలబెట్టలేని పరిస్థితిలో ఇప్పుడు మా ప్రభుత్వం చేసింది. స్కూళ్ళ విషయంలో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఈ ప్రభుత్వం, అందులో ఎటువంటి డౌట్ లేదు. స్కూల్ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది. ప్రతిసారి కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. మొన్నే 3rd పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరిగింది. కాబట్టి ఏ విధంగా ఎంత కాన్సన్ట్రేటెడ్ గా చేస్తున్నారు,
ఉద్యోగస్తుల విషయం కూడా తీసుకుంటే 1వ తారీఖు ఖచ్చితంగా పడుతుందండి శాలరీస్. లక్ష్మణరావు గారు మీరు జరగట్లేదు అని మీ పార్టీ తరఫున ఏదో అబద్ధం చెప్పినంత మాత్రాన అది అవ్వదు. 1వ తారీఖు సాయంత్రం 2:30-3 గంటల లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్లు పడుతున్నాయి, జీతాలు పడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవ్వరికి కూడా 2వ తారీఖు తర్వాత జీతాలు పడిన దాఖలా గత 18 నెలల్లో ఎప్పుడూ జరగలేదు. ఇక ఒక్కొక్కటి మనం పెట్టుకున్న 6 సూత్రాలు కావచ్చు, లేదు అని అంటే సూపర్ 6 కావచ్చు, వీటన్నిటి విషయాల్లోకి వచ్చేసరికి కొంచెం డిలేస్ అయిన మాట వాస్తవమే, కాదని అన్నట్ల. ఎందుకు డిలేస్ అయినాయి అని అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు. ఇందాక మన మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా ఒక ఆర్థిక అసమానత లోపించి గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అప్పులు చేయడం కావచ్చు, అయ్యిన దానికి కాని దానికి చేయడానికి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ని మిస్యూజ్ చేసి వేరే అకౌంట్స్ కు డైవర్ట్ చేయడానికి, వాళ్ళు ఒక పని కోసం ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్ కానీ ఇంకా కొన్ని మిషన్స్ గురించి దేనికైతే ఇచ్చారో ఆ ఫండ్స్ ని వేరే అకౌంట్స్ లో డైవర్ట్ చేయడం, వీటన్నిటి వల్ల ఏంటంటే గత 18 నెలల్లో ఇదివరకు వేసిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు తడకలు మొత్తాన్ని ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ రావడానికి మాకు కనీసం 6 నెలలు పట్టిందండి. ఆ తర్వాత 1 by 1 ఇచ్చిన హామీలని ప్రజల్లో రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్న హామీలు కావచ్చు, అన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఈ మినిట్ లో ప్రజల్లోకి వెళ్ళి ఎవరైనా అడిగితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, వాళ్ళు కొంచెం లేట్ అయినా కూడా ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్ గా నెరవేరుస్తున్నారు అనే ఒక నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది ఏదైనా పెడితే వాళ్ళ నేరస్తుల్ని కాపాడుకోవడానికి, లేదు అని అంటే వాళ్ళ పార్టీ మనుషులు ఎవరైనా జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించడానికి, వీటి కోసం పెడుతున్నారే కానీ ఎవరైనా సరే ఒక నాయకుడు అన్న వాళ్ళు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి తిరుపతిలో అక్కడ చోరీ జరిగింది అని అంటే చిన్న చోరీయే కదా అని అంటారండి. ఒక బాధ్యత గల నాయకుడు ఆయన. మరి ఎవరు రాస్తున్నారో, ఎవరు ఆయన్ని అంతలా డిఫేమ్ చేయడానికి అంత వరస్ట్ స్క్రిప్ట్ ఇస్తున్నారో కూడా తెలియదు, కానీ అలా ఉంది ఆయన పరిస్థితి. ప్రజలందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి అన్ని క్వాలిటీగానే పనులన్నీ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా రైట్ టైంలో మనం ఇస్తున్నాము, కొంచెం లేట్ అయినా కూడా అన్ని ఇస్తున్నాం. దాంతో పాటుగా మొన్న సిఐఏ సమిట్ ఒకటి జరిగింది లాస్ట్ మంత్, అందులో 13.5 లక్షల కోట్లకి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ అవుట్ చేయడానికి వాళ్ళకు కూడా రెగ్యులర్ బేసిస్ లో ఫాలో అప్ చేస్తున్నారు. ఒక ఐఏఎస్ కమిటీని నియమించుకొని వాళ్ళు ఎప్పుడు గ్రౌండ్ చేస్తారు, ఎందుకంటే 6 months టైం పెట్టుకున్నాం మనం. 6 months లోపు ఖచ్చితంగా గ్రౌండ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి మీరు భూమి పూజ చేయటము, లేదు అని అంటే ఏదైనా కట్టడాలు కట్టడం కానీ అన్ని స్టార్ట్ చేయాలి, లెంతీ ప్రాసెస్ వద్దు అని చెప్పేసి రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని ఏదైతే అమరావతి ఉందో దానికి కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేసి ఏ విధంగా అయితే 3 రాజధానులు అనే 3 ముక్కలాట ఆడిందో వాటిని కూడా ఇంకొకసారి ఎప్పుడూ రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం రాష్ట్రానికి, రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చి ప్రాపర్ గా అక్కడ ఉన్న చిక్కుముడులు కూడా అన్ని విప్పి సురక్షితంగా ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుంటూ అమరావతిని కూడా 2028 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకుని ఎలక్షన్స్ కి వెళ్ళేటట్లుగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందండి. ఓకే అండి. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో జిఎస్డిపి పెరుగుదల వలన ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉందంటారా? అది ఏ విధంగా ప్లస్ అవుతుందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో కరం చూస్తే ఏంటంటే జిఎస్డిపి ఇప్పుడు 17.11 దిశగా ఇప్పుడు ప్రయాణిస్తూ ఉంటే ఇప్పుడు 11.28 తీసుకొచ్చారు. ఇది జాతీయ సగటు చూస్తే 8.7% ఉంది. దానికి మించి మనం పరుగులు పెడుతున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఇది. ఇంకోటి కూడా ఏమంటారంటే ఆయన 2014-19 మధ్య, అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు 13.5 ఉంది ఈ జిఎస్డిపి. అదేవిధంగా 2019-24 మధ్య చూస్తే అంటే జగన్ గారి హయాంలో అది మొత్తం 10.32కి తగ్గింది, 3.2కి. అంటే వాళ్ళ హయాంలో దాదాపు 3.2 జిఎస్డిపి తగ్గింది. దాన్ని మళ్ళీ మేము ఇప్పుడు గాడిలో పెట్టి 11.28 తీసుకొచ్చామనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. దీనికి మళ్ళీ ఏం చెప్తారు ఆయన, వాళ్ళు అప్పులు తీసుకొచ్చి విచ్చలవిడిగా పప్పు బెల్లాలాగా పంపిణీ చేసేశారు, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులన్నీ డైవర్ట్ చేశారు, విద్యుత్ ప్రాజెక్టు లాంటి వాటికి డిపిఎల్కి సంబంధించిన రద్దు చేశారు, అవన్నీ నష్టాలు కలిగించారు. వాటన్నిటినీ గాడిలో పెట్టి ఈ విధంగా చేస్తా ఉన్నా. అయితే నేను ఇందాకే చెప్పాను, ఇవన్నీ కూడా గణాంకాలు లేకపోతే లెక్కలు లేదా అప్పులు ఆస్తులు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నా కూడా
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, జగన్ గారు ఆస్తులు తాకట్టు పెట్టారు, భవిష్యత్తు ఆదాయాన్ని కూడా ఆయన తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు ప్రజల మీద ఎంత భారం పడుతుంది అనేది కూడా పక్కన పెడితే ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏ మేరకు బాగుపడ్డాయి, వాళ్ళ కొనుగోలు శక్తి ఏ మేరకు పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయగలుగుతున్నారా లేదా, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం కావట్లేదు. బట్ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ గమనించవచ్చు. ఓకే. కొంత కొనుగోలు శక్తి కూడా పెరిగింది కూడా, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ చూస్తే ఇటీవల కాలంలో బాగా పుంజుకున్నాయి రిజిస్ట్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా. సో ప్రజలు ఆదాయాలు పెరిగినప్పుడే ఏదైనా ఇళ్ల స్థలాలు కానీ వాటిని కానీ కొనటం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మరి ఇదంతా కూడా అంటే కొనుగోలు శక్తి ఇంకా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పుడైతే అదుపు చేయగలుగుతారో అప్పుడు ప్రజలు కొంత ఈ ప్రభుత్వం చేస్తున్నదన్నీ కూడా వాస్తవం అని నమ్మడానికి అవకాశం ఉంది. ఓకే. దాని మీద ప్రభుత్వం విస్తరిస్తే బాగుంటుంది. ఓకే మస్తాన్ గారు, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ, శరత్ చౌదరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంది, ఈ 2 ఏళ్లలోనే గణనీయంగా వృద్ధి రేటు సాధిస్తుందంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందంటూ సీఎం చంద్రబాబు లెక్కలు చెబుతున్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటుకు సంబంధించి అదేవిధంగా విపక్షాలు కూడా ఇవన్నీ గాలి లెక్కలు మాత్రమే అంటూ కొట్టిపారుస్తున్నాయి. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.